Hello friends, welcome to our channel All-in-One Film Updates. Review of the day Asik starring by Vardhan Puri and Siddharth Kapoor అయితే కలిసి నటించారు ఈ మూవీలో. ఫ్రెండ్స్ మూవీ అయితే చూసాను, చాలా బాగుంది. స్ట్రాంగ్ స్టోరీతో హారర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి అసలుకి జిన్ అంటే ఏంటి అండ్ హీరో లైఫ్ లోకి జిన్ అనేది ఎలా వచ్చింది అండ్ ఆ జిన్ వచ్చిన తర్వాత హీరో లైఫ్ లో ఏం జరిగింది, హీరోకి జిన్ వల్ల ఏం జరిగింది, ఫైనల్ గా హీరో బతికాడా లేదా అనేది మూవీ స్టోరీ ప్లాట్. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది 20 minutes. దాని తర్వాత అయితే స్టోరీ అటు ఇటు వెళ్తూ ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది ఫ్రెండ్స్. మూవీలో సీన్స్ అయితే మనం గెస్ చేయని విధంగా అయితే ఉంటాయి. ఇంట్రెస్టింగ్ సీన్స్ తో పాటు ఎంగేజింగ్ ఆస్పెక్ట్స్ తో ఈ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేది వరకు ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటుంది స్టోరీ. మూవీలో అయితే కొన్ని సీన్స్ అయితే మాత్రం స్టోరీలో హారర్ సీన్స్ కానీ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే సస్పీషియస్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ మూవీలో ఫ్రెండ్షిప్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎలివేట్ చేశారు. బట్ ఇంకా ఎమోషనల్ గా పెట్టుంటే ఇంకా బాగుండేది. మూవీలో కొన్ని సీన్స్ కానీ అండ్ వాటిలో ఉన్న ఆస్పెక్ట్స్ కానీ ఇంట్రెస్టింగ్ గా ఆ సీన్స్ ని కాన్సన్ట్రేట్ చేసే విధంగా మైండ్ అయితే గ్రాప్ చేస్తాయి ఈ సీన్స్. ఒక్క సీన్ లో అయితే నేను లిటరల్లీ భయపడ్డాను. అండ్ హీరో మీద ఉండే ఆ గోస్ట్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీలో అన్ని ఆస్పెక్ట్ ని చాలా న్యూ గా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. అండ్ మూవీ చూస్తున్నంత సేపు మనం అనుకుంటాం హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇదంతా చేస్తుందని. బట్ క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ గా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. ఫైనల్ గా క్లైమాక్స్ చెప్పాలి, క్లైమాక్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ అయితే మనకి ఎక్కడ బోరింగ్ కొట్టకుండా చాలా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీలో మైనస్ గురించి మాట్లాడాలంటే హారర్ సీన్స్ ని ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుంటే బాగుండేది మూవీకి. అండ్ ఇంకా సౌండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే మూవీకి అయితే హైలైట్ అయ్యేది. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. క్యారెక్టర్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ కానీ అండ్ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బాగా అయితే మూవీకి అయితే ప్లస్ అయ్యారు. అండ్ ఆ క్యారెక్టర్స్ లో నటించిన వాళ్ళైతే 100% అవుట్పుట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ మెయిన్ గా కొంచెం డిసప్పాయింటింగ్ ఉండేది ఏంటంటే ఆ గ్రీన్ స్క్రీన్ సీన్స్. బడ్జెట్ వల్ల లేకపోతే విఎఫ్ఎక్స్ వల్ల మనకైతే ఆ సీన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసే విధంగా ఉంటాయి. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. మూవీ స్టోరీ కానీ మూవీ మేకింగ్ కానీ చాలా కొత్తగా ఉంది. అండ్ మూవీలో సినిమాటోగ్రఫీ గానీ మేకింగ్ గానీ చాలా అంటే చాలా బాగా బ్యూటిఫుల్ గా తీశారు. ఈ మూవీని కనుక మీరు బెస్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇయర్ ఫోన్స్ గానీ ఇయర్ బడ్స్ గానీ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ వాటి వల్ల అయితే మూవీని ఇంకా బెస్ట్ గా అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు మీరు. ఈ మూవీ అయితే హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయింది జియో సినిమాస్ లో. తెలుగు వర్షన్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అప్డేట్ అయితే చేస్తాం మేము. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 అయితే ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే న్యూ వీడియోలో న్యూ రివ్యూతో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.